అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రతి మాటకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దేశాలలో ఒకటైన అమెరికా అధ్యక్షుడు చేసే ప్రతి వ్యాఖ్యను ప్రపంచం మొత్తం గమనిస్తుంది. అలాంటి స్థాయిలో ఉన్న నాయకుడు మాట్లాడినప్పుడు ఒక్క చిన్న మాట తప్పు కూడా పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇదే పరిస్థితి ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక వ్యాఖ్యతో కనిపించింది. స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగం అనేది అమెరికా రాజకీయాల్లో చాలా కీలకమైనది. ఈ ప్రసంగంలో అధ్యక్షుడు దేశ పరిస్థితులు, అంతర్జాతీయ సంబంధాలు, భవిష్యత్ విధానాల గురించి మాట్లాడతారు. అలాంటి ముఖ్యమైన వేదికపై ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల గురించి ప్రస్తావించారు. భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు చాలా కాలంగా సున్నితంగా ఉండటం తెలిసిందే. ముఖ్యంగా కశ్మీర్ వంటి అంశాల వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తరచూ పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ ఒక దశలో భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి అణుయుద్ధానికి దారితీసే స్థాయికి చేరుకుందని చెప్పారు. అణుయుద్ధం అంటే కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు, ప్రపంచానికి కూడా తీవ్రమైన ప్రమాదం. అలాంటి పరిస్థితి ఏర్పడితే కోట్లాది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఈ విషయాన్ని చెప్పే క్రమంలో ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు. పాకిస్తాన్ ప్రధాని చనిపోయేవారు అనేలా ఆయన చెప్పడంతో ఆ వ్యాఖ్య వెంటనే వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి ఆయన చెప్పాలనుకున్న విషయం పూర్తిగా వేరే దిశలో ఉంది. ఆయన ఉద్దేశం ఏమిటంటే తన జోక్యం లేకపోతే భారత్-పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరిగి సుమారు 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేదని, ఆ విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని తనతో చెప్పారని చెప్పాలనుకున్నారు. కానీ మాట్లాడే సమయంలో పదాలు తారుమారు కావడంతో అర్థం పూర్తిగా మారిపోయింది. ఒక నాయకుడు చెప్పే మాటల్లో ఇలాంటి చిన్న పొరపాటు కూడా ఎంత పెద్ద అపార్థానికి తీస్తుందో ఈ సంఘటన చూపించింది. ఈ వ్యాఖ్య బయటకు వచ్చిన వెంటనే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. కొందరు ట్రంప్ వ్యాఖ్యలను విమర్శిస్తే మరికొందరు ఇది కేవలం మాటల పొరపాటు మాత్రమే అని సమర్థించారు. అయినప్పటికీ అణుయుద్ధం వంటి అత్యంత సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని చాలా మంది అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ ఘటన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసింది. ప్రపంచ నాయకులు మాట్లాడే ప్రతి మాటకు ప్రాధాన్యత ఉంటుంది. వారు చెప్పే వ్యాఖ్యలు దేశాల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ఇలాంటి ప్రసంగాల్లో పదజాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ వంటి అణ్వాయుధ సామర్థ్యం ఉన్న దేశాల గురించి మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. మరో కోణంలో చూస్తే ఈ సంఘటన కమ్యూనికేషన్ లోపాల ప్రభావాన్ని కూడా స్పష్టంగా చూపిస్తుంది. ఒక నాయకుడు చెప్పాలనుకున్న విషయం సరిగ్గా బయటకు రాకపోతే అది అపార్థాలకు, అనవసర వివాదాలకు దారితీస్తుంది. ఈ కారణంగా ప్రపంచ నాయకులు తమ సందేశాన్ని స్పష్టంగా, ఖచ్చితంగా వ్యక్తపరచడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. మొత్తంగా చూస్తే ట్రంప్ చేసిన వ్యాఖ్యలో అసలు ఉద్దేశం శాంతిని ప్రోత్సహించడమే అయినప్పటికీ మాటల్లో జరిగిన చిన్న పొరపాటు పెద్ద చర్చకు కారణమైంది. ఈ సంఘటన ద్వారా నాయకుల మాటల్లో ఉన్న బాధ్యత, అంతర్జాతీయ రాజకీయాల్లో కమ్యూనికేషన్ ప్రాముఖ్యత ఎంత ఉందో స్పష్టమవుతోంది.